పిల్లల్లో చూసినట్లయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోతున్నాయి. పిల్లల్లో టాన్సిల్స్ ప్రాబ్లమ్స్, బికాజ్ వాళ్ళకు కూడా మనం చూసినట్లయితే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ పెద్ద లేదు. స్కూల్లో కూర్చుంటారు, మళ్ళీ వస్తారు, ఇంటి దగ్గర ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం, వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం, పొల్యూషన్స్ ఎక్కువ ఉండటం, వీటన్నిటి నుంచి కూడా వాళ్ళకి టాన్సిల్ ప్రాబ్లమ్స్, ఫెరింజైటిస్ వస్తుంది. మోర్ ఇంపార్టెంట్ వాళ్ళు చూసినట్లయితే అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ చాలా ఎక్కువైందండి. అంటే అది స్ట్రెస్ అనుకోవచ్చు, జంక్ ఫుడ్స్ అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోవచ్చు, ఒబేసిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మన బాడీ టెన్స్ అప్ కాదు. టెన్షన్ కాకపోతే అన్ని మజిల్స్లని ఈసోఫేజియల్ మజిల్ కూడా వీక్గానే ఉంటుంది, రిలాక్స్డ్గా. సో మనకు రీగర్జిటేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. టీనేజర్స్లో ఈ మధ్యలో ఈ రీగర్జిటేషన్, జీఈఆర్డీ చాలా ఎక్కువైంది బికాస్ ఆఫ్ ద ఆల్కహాల్ ఇంటేక్ అండ్ స్పైసీ ఇంటేక్, జంక్ ఫుడ్ ఇంటేక్. వెన్ యూ టేక్ ఆల్కహాల్, ఇట్ విల్ ఇరిటేట్ ద స్టమక్ అండ్ యువర్ యాసిడ్ విల్ కమ్ అప్. సో ఈ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది టీనేజర్స్లో చాలా ఎక్కువైంది. పిల్లల్లో ఒకప్పుడు ఉండేది కాదు, పిల్లల్లో కూడా వస్తుంది. ఎల్డర్ పీపుల్లో కూడా ఇది ఎక్కువగా ఉంది. ఇవాళ మనం చూసినట్లయితే చాలా మందిలోనూ స్ట్రెస్ నుంచి అనుకోవచ్చు, లైఫ్ స్టైల్ నుంచి అనుకోవచ్చు, మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. దీని నుంచి కూడా మన గొంతు సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి. అసలు ఈ మధ్యలో చూసినట్లయితే అప్పర్ ఈసోఫేజియల్ క్యాన్సర్ రోజు పెరిగిపోతూ ఉంది. ఓల్డెన్ డేస్లో ఈ అప్పర్ ఈసోఫేజియల్ క్యాన్సర్ ఆర్ ఫైరిఫామ్ సైనస్ క్యాన్సర్ అనేది స్మోకర్స్లోనే ఉండేది. లోయర్ గ్యాస్ట్రోఇసోఫేజియల్, లోయర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఎక్కువ జీఆర్డీ ఆర్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్లో ఉండేది. కానీ ఇవాళ మిడ్ ఈసోఫేగస్, అప్పర్ ఈసోఫేగస్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువైపోయింది అన్నమాట. సో ఇవాళ నేను చూస్తుంది ఏంటంటే ఎక్కువ మంది మన లైఫ్ స్టైల్ నుంచి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజు, ఎలర్జీ, ఈ రెండింటి నుంచి సఫర్ అవుతున్నట్టు. ఎలర్జీ అనేది బయట ఉన్న పొల్యూషన్ నుంచి, గ్యాస్ట్రోఇసోఫేజియల్ డిసీజ్ అనేది మనకున్న లైఫ్ స్టైల్ విధానం నుంచి. ఎందుకంటే చాలామంది చూస్తే ఎల్డర్ పీపుల్కి అయితే స్ట్రెస్ ఎక్కువైపోతుంది రోజుకి. వాళ్ళ పిల్లలు అనుకోండి, పిల్లలు అనుకోండి, లేదా కొంతమందికి ఏంటంటే వీళ్ళందరి దగ్గర లేక వాళ్ళు ఏదో డిఫరెంట్ పర్పస్లో అబ్రాడ్లో ఉంటారు. పాపం వీళ్ళిద్దరూ ఓల్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ప్రతి చిన్నదానికి టెన్షన్గా ఉంటుంది. ఆబ్వియస్గా మన సపోర్ట్ ఎవరు లేనప్పుడు మనకి టెన్షన్గానే ఉంటుంది. దానివల్ల ఈ మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట.